బర్త్డే రోజు వచ్చిన గిఫ్ట్సే కాకుండా తర్వాత కూడా గిఫ్ట్స్ అనేవి వచ్చాయి. అవన్నీ గుర్తుగా ఉండాలని చెప్పేసి ఇక్కడైతే వీడియో అనేది షూట్ చేసుకుంటా ఉన్నాను. అక్కడ వచ్చేసి నేను షీబా కలిసి ఆ మేడంకి గిఫ్ట్ ప్రజెంట్ చేసినాము. అది నాదేనేమో అనుకొని చెప్పేసి నేనైతే ప్యాకింగ్ మొత్తం తీసేయాలని చెప్పేసి అక్కడ చూస్తా ఉన్నా. అందుకే అందరం నవ్వుకుంటున్నాము. ఆ మేడం అయితే ఫోటో ఫ్రేమ్ చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అది ఒక ఎమోషనల్ మూమెంట్ అన్నమాట. ఎన్ని ఇచ్చినా ఆ ఆనందం అనేది రాదు. ఎందుకంటే వాళ్ళ మదర్ది తనది కలిపి ఫోటో ఫ్రేమ్ ఇచ్చాం కాబట్టి. ఆ నెక్స్ట్ వచ్చేసి నాకైతే గిఫ్ట్ ప్రజెంట్ చేశారు. ఇంకా దాన్ని మనము పరపర చించేస్తామన్నమాట. మనకు అసలుకే ఆత్రము నిదానం ఏమీ ఉండదన్నమాట. మీరు కూడా చూసాయండి ఈ గిఫ్ట్ ఏంటి అన్నది అక్కడైతే చూపిస్తూ ఉన్నాను. నాది కూడా చాలా ఎమోషనల్గా అంటే అనిపించింది చూడగానే. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. నాకైతే ఎంత బాగా నచ్చిందో గిఫ్ట్ అనేది మీరు కూడా తప్పకుండా చూసేయండి. అక్కడైతే గిఫ్ట్ అనేది చూపిస్తూ ఉన్నాను. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉన్నామో కదా, ఇదన్నమాట. ఆ నెక్స్ట్ వచ్చేసి అక్కడ ఏం చెప్తున్నా అంటే ఆ మేడం ఆ ఫోటో ఫ్రేమ్ చూడగానే చాలా ఎమోషనల్గా అయితే ఫీల్ అయ్యారు. ఆ ఎమోషనల్ అనేది నేను కంట్రోల్ చేశాను. ఎందుకంటే హ్యాపీగా ఉండాలి లైఫ్లో, ఇలాంటివన్నీ ఉంటాయి అట్లా అని చెప్పేసి మనం ఏడుస్తూ ఉండకూడదని అయితే అక్కడ చెప్తా ఉన్నాను. ఆ నెక్స్ట్ వచ్చేసి ఆ ఫోటో ఫ్రేమ్ చూశారు, లైట్ వేయగానే అసలు ఎంత బాగుందో. ఆ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మేడం అయితే నాకు శారీ ఇచ్చారు.